అందరికీ నమస్కారం అండి. ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ, మరో సంచలనం. పాత పెన్షన్ ప్రకారంగానే బెనిఫిట్స్ అని చెప్పేసి మనకి ప్రభుత్వం దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో ఉద్యోగులందరికీ కూడా ఒక సూపర్ ఊరటను కలిగించే అంశం అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం. అలాగే వీడియోని ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయండి. సో మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు రిటైర్మెంటు, డెత్ గ్రాట్యుటీ బెనిఫిట్స్కి సంబంధించి పాత పెన్షన్ పథకం ప్రకారంగానే వర్తింపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ బుధవారం మనకు జితేంద్ర సింగ్ గారు ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. యూనిఫైడ్ పెన్షన్ పథకం పరిధిలో ఉన్న వారికి పాత పెన్షన్ పథకం ప్రకారంగా లభించే పదవీ విరమణ, మరణానంతర పరిహార ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. ఇక ప్రభుత్వ సిబ్బంది చేస్తున్నటువంటి డిమాండ్ను పరిష్కరించినట్లు తెలిపారు. దీనివల్ల పదవీ విరమణ అనంతర ప్రయోజనాల్లో సమానత్వం వహిస్తుందన్నారు. ఈ కొత్త నిబంధన ఆ విషయాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. సో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ అండర్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ రూల్స్కి సంబంధించి 2021 ప్రకారం లభించే రిటైర్మెంట్ బెనిఫిట్స్, డెత్ గ్రాట్యుటీలకు యూపీఎస్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అర్హులవుతారని వివరించారు. ఇక పెన్షన్దారుల సంక్షేమ శాఖ బుధవారం ఓ ఉత్తర్వును జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా లేదా ఇన్వాలిడేషన్ లేదా డిజేబిలిటీ కారణంగా ప్రభుత్వ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ అయిన పాత పెన్షన్ పథకం ప్రకారంగా బెనిఫిట్స్ పొందేందుకు ఆప్షన్ను ఈ ఉత్తర్వుల్లో అయితే పేర్కొన్నారు. ఇక యూపీఎస్ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఇదైతే వర్తిస్తుంది.